వీళ్ళు ఎంతమంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారో చూపిస్తారా? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఇప్పుడు కాదండి, చిన్నప్పుడు కావచ్చు, ఎప్పుడు కావచ్చు. 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చూపిస్తారా? 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఏమైనా రోగాలు వచ్చినాయా? హలో, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మీకు ఏమైనా రోగాలు వచ్చినాయా? వస్తే చూపించండి. ఎందుకు రాలా? 10th క్లాస్ ఎగ్జామ్స్ మీరు రాస్తున్నప్పుడు ఎప్పటికీ రోగం రాలేదే. ఎందుకు రోగం రాదండి, అంతే. ఎందుకని? పరీక్షలు కదా, పబ్లిక్ పరీక్షలు కదా. సో పరీక్షలు కాబట్టి నీకు రోగం రాదు. ఆదివారం అయితే అర్థమవుతుందా? ఈ మాయ రోగాలు దేవుడు కనిపెట్టేస్తాడు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరంటే ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఆ తండ్రి కొడుకులకి పెయింటింగ్ అంటే ఇంకా ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళి పెయింటింగ్స్ దొరికితే, మంచి మంచి పెయింటింగ్స్ దొరికితే, ₹1,00,000 కావచ్చు, 10 లక్షల రూపాయలు కావచ్చు, ఆ పెయింటింగ్స్ కొని ఇంటి నిండా, చాలా పెద్ద భవనం, కోటీశ్వరులు, ఆ ఇంటి నిండా పెయింటింగ్స్ పెట్టేవాడు. తండ్రికి పెయింటింగ్స్ అంటే ఇష్టం, కొడుకు కూడా పెయింటింగ్స్ అంటే ఇష్టం. పెద్ద భవనము, కోటీశ్వరులు. కానీ దేశం మీదకి శత్రు దేశం యుద్ధానికి వచ్చింది. దేశంలో ఉన్నటువంటి అధికారులు ప్రకటించారు, మన దేశంలో ఉన్న యవ్వనస్తులు అందరూ కూడా యుద్ధానికి రావాలి అని ప్రకటిస్తే వాళ్ళ అబ్బాయి కూడా యుద్ధానికి వెళ్ళాడు. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు తన కొడుకు క్షేమంగా ఉండాలని చెప్పి ఆ తండ్రి ఎంత ఆశించాడో. యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ లోపట ఒకరోజు ఎవరో వచ్చి తలుపు తట్టారు. తలుపు తెరిస్తే ఒక సైనికుడు వచ్చాడు. ఆ సైనికుడు వచ్చి ఒక చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రము మీ అబ్బాయిదేనా అని అడిగాడు. అది చూసిన తండ్రి, ఈ చిత్రము మా అబ్బాయిదే. ఎవరు గీశారు? నేనే గీశానండి. ఎందుకు గీశారు? యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు నాకు తుపాకీ తోట తగిలి నేను పడిపోబోతున్నాను. అది చూసిన మీ అబ్బాయి నన్ను కాపాడాలని చెప్పి తను భుజం మీద వేసుకొని నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నప్పుడు మరొకడు అమాంతంగా వచ్చి మీ అబ్బాయి మీద పడి కాల్చిపడేశాడు. కాల్చేసినా సరే నన్ను బ్రతికించాలని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ డాక్టర్ల ముందు పడేసి తను అక్కడికక్కడే కుప్పకూలిపోయి చచ్చిపోయాడు. మీ అబ్బాయి నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను బ్రతుకున్నాను. ఆ అబ్బాయి జ్ఞాపకార్థమే ఈ చక్కని చిత్రాన్ని నా చేతులతోనే నేను చిత్రీకరించుకున్నాను. ఆ తండ్రి, నా కుమారుని యొక్క జ్ఞాపకార్థంగా నువ్వు చిత్రించినటువంటి ఆ చిత్రం నాకు ఇస్తావా? తప్పకుండా ఇస్తానండి. ఆ చిత్రాన్ని ఆ తండ్రికి ఇచ్చాడు. ఆ చిత్రాన్ని, తన కొడుకు చిత్రాన్ని గోడ మీద ఆ తండ్రి పెట్టుకుని చూస్తూ ఉండేవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు. ఏమిటి ఆ జ్ఞాపకం? నా కుమారుడు తన తోటి స్నేహితుని యొక్క ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని దారిపోశాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ తండ్రి కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఈ ఆస్తి అంతా, ఈ భవనం అంతా, వీళ్ళకున్న ఆస్తి అంతా ఎవరికి చెందుతుంది? లోకల్గా ఉన్న అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి అక్కడున్న పుస్తకాలన్నీ చూస్తే వీలునామా ఉంది. ఏమిటి ఆ వీలునామా అంటే, ఈ భవనంలో కోట్ల ఖరీదు చేసేటటువంటి చిత్రపటాలు ఉన్నాయి. వాటన్నిటిని వేలం పాట వెయ్యండి అని చెప్తే ఆ వేలం పాట ఏర్పాటు చేశారు. ఆ చిత్రాలు కొనడానికి, ఈ చిత్రాలతో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారవేత్తలు అందరూ వచ్చేశారు. ఆ భవనం అంతా మూగిపోయారు. అప్పుడు మొట్టమొదటిగా ఆ చిన్న వాళ్ళ అబ్బాయి ఫోటోని చూసారా? వాళ్ళ అబ్బాయి ఫోటో పట్టుకొని వేలం పాట వేసేవాళ్ళు వేలం పాట వేస్తున్నారు. ఇదిగో ఈ భవనంలో ఉన్నటువంటి ఈ ధనవంతుడి కొడుకు ఫోటో, ఈ ఫోటో ఎవరికి కావాలో వేలం పాటలో పాల్పంచుకోండి. మొదటిగా ₹10 స్టార్ట్ చేస్తున్న ఈ పటం ₹10. ఎవరో కొనలా. ₹10 ఎవరో కొనలా. ₹10 ఎవరో కొంటల్లా. ఎవరో జాలిపడి ₹50 అన్నాడు.
50 రూపాయలు. వెనకాల ఉన్న ఒక ధనవంతుడు అంటాడు, ఆ కొడుకు వాళ్ళ అబ్బాయి ఫోటో మాకెందుకంటే దాన్ని తీసి పక్కన పడేయండి. గొప్ప గొప్ప పిక్చర్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప చిత్రాలు ఉన్నాయి, అవి వేలం పాట వేయండి. కోట్ల రూపాయలు తీసుకొచ్చాము వేలం పాటలో పాడడానికి, అది తీసి పక్కన పడేసేయండి అని చెప్పానంటే కుదరదు. ఈ వేలం పాట ఈ చిత్రంతోనే స్టార్ట్ కావాలి. మళ్ళీ పట్టుకున్నాడు వేలం పాట. ఎవ్వరూ కోరుకోవట్లేదండి. ఆ ఇంట్లో పని చేసిన ఒక పని మనిషి ఉంది, అది చూసి తట్టుకోలేకపోయింది. ఈ ధనవంతుడు తన కొడుకుని ఎంత ప్రేమించాడో అంతగా కొడుకును ప్రేమిస్తే ఆ కొడుకును ఒక్కడి ఇష్టపడడం లేదేమిటి? దేశ రక్షణ కోసం కొడుకునే త్యాగం చేశాడే, దేశం కోసం కొడుకు ప్రాణం పెట్టాడే, అంతగా దేశ క్షేమం కోసం దేశ రక్షణ కోసం కొడుకు ప్రాణం పెడితే ఆ కొడుకుని ఎవరూ కోరుకోవట్లేదేమిటి అని చెప్పి ఆ ముందుకొచ్చి 100 రూపాయలు అని చెప్పింది. అందరూ పిచ్చిదానిలాగా ఆమె వైపు చూశారు. 100 రూపాయలు కొంటదండి పిచ్చిది. 100 రూపాయలు మొదటిసారి, 100 రూపాయలు రెండోసారి, 100 రూపాయలు మూడవసారి, 100 రూపాయలు. రా తల్లి వచ్చి 100 రూపాయలు ఇచ్చి ఈ చిత్రం తీసుకో. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, గొడవ వదిలిపోయింది. ఇప్పుడు కోట్ల రూపాయల మిగతా చిత్రాలు మనం పాట పాడొచ్చు అని చెప్పి అందరు రెడీ అయిపోతా ఉన్నారు. అప్పుడు అధికారి అంటున్నాడు, వేలం పాట అయిపోయింది. అయిపోవడం ఏమిటి? ఇంకా ఇన్ని చిత్రాలు, ఇంత పెద్ద భవనము, ఎస్టేట్ ఉంది కదా వేలం పాటకి. ఇంటి యజమాని చనిపోతూ ఒక వీలునామా రాశాడు. ఎవరైతే నా కుమారుణ్ణి అంగీకరిస్తారో ఆ వ్యక్తికి ఈ ఆస్తంతా కూడా నేను కానుకగా ఇచ్చేస్తున్నా అని చెప్పి వీలునామా రాశాడు. ఇంట్లో పనిచేసే ఈ పని మనిషి కుమారుణ్ణి అంగీకరించింది గనుక ఈ పని మనిషికే ఈ వందల కోట్ల ఖరీదు చేసే ఎస్టేట్ అంతా కూడా ఆమెకి కానుకగా ఇచ్చేస్తున్నాం. నా దేవుడు సెలవిచ్చాడు, ఎందరైతే నా కుమారుణ్ణి అంగీకరిస్తారో వారికి నా పరలోక రాజ్యం అంతా ఇచ్చేస్తా అని వాగ్దానం చేశాడు. మీ సహోదరి సహోదరులో ఆ క్రీస్తును మనం అంగీకరిస్తే ఆయనతో పాటు దేవుడు సమస్తము ఇస్తాడు. ఆ క్రీస్తును కనుక మనం తృణీకరించామంటే ఆయన కలిగి ఉన్న సమస్తం మనం పోగొట్టుకుంటాం. ఆ పిల్లవాడు లేక యవనస్తుడు ఆ కొడుకు యొక్క చిత్రాన్ని చిత్రీకరించిన కారణం తెలుసా? జ్ఞాపకం చేసుకుందామని. ఏం జ్ఞాపకం చేసుకో? నేను బ్రతుకున్నానంటే ఈ కుర్రవాడు చేసిన త్యాగం వల్లే నేను బ్రతుకున్నాను.